రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో అయితే ఈరోజు బోధకొండమ్మ తల్లికి బోనాలు అయితే ప్రతి మహిళ ఇక్కడైతే సమర్పించుకున్నారు. ఈ బోనాల పండుగలో అయితే నేను ఇది 3వ సంవత్సరం పార్టిసిపేట్ చేస్తున్నాను. అమ్మవారి దయ వల్ల ఇది 3వ సంవత్సరం నేనైతే బోనం ఎత్తుకున్నాను. అమ్మవారి కృపతో మమ్మల్ని ఎంతో ఘన విజయం వైపు అమ్మవారు మమ్మల్ని తీసుకెళ్ళింది. అందుకు నాకు అమ్మవారి బోనం ఈరోజు మంచి హోదాలో నా భర్తకు మంచి హోదా వచ్చింది. ఆ ఎమ్మెల్యే హోదా అమ్మవారు ఇచ్చినందుకు అమ్మవారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. అదేవిధంగా ఇక్కడ బోనాల పండుగ అనేది శ్రీరంగపట్నం గ్రామంలో చాలా ఘనంగా జరిపిస్తారు. ఇక్కడ శ్రీరంగపట్నం గ్రామాన్ని చూస్తే మనకి భక్తికి నిలయం. భక్తితో ఎప్పుడు ఇక్కడ ఆడవాళ్ళు ప్రతి గ్రామ ప్రజలందరూ ఎప్పుడు భక్తితో పరవహిస్తూ ఉంటారు. ఇక్కడ కార్యక్రమాలు ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా నన్ను ఇక్కడ ఈ గ్రామం ఆడపడుచులాగా ప్రతి సంవత్సరం కూడా నన్ను ఫస్ట్ పిలిచి ఇక్కడ ప్రతి కార్యక్రమంలో ఫస్ట్ నన్ను పెట్టి ప్రోగ్రాం అది జరిపిస్తారు. అదేవిధంగా ఇక్కడ ఈ ఊరు ఆడపడుచులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ఆడపడుచులు కూడా ఇక్కడికి వచ్చి బోనం ఎత్తుకోవడం జరుగుతుంది. 1000 కలశాలతో అయితే ఇక్కడ బోనం అయితే ఈ గ్రామం పలు వీధులు తిరుగుతాయి. ఇక్కడ ప్రతి వీధి తిరిగి ఇక్కడైతే అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా గత 4 రోజులుగా ఇక్కడ భారీ వర్షాల వల్ల వీధులన్నీ మునిగిపోయినప్పటికీ అమ్మవారి దయవలతో ఈ రోజు ఆరుదలు ఇచ్చి ప్రతి వీధిలో నీళ్లు లాగేసి ప్రతి మహిళ తిరగడానికి అయితే ఇక్కడ అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాళ్ళ పాడి పంటలు పిల్ల పాపలు ప్రతి ఒక్కరు కూడా సుభక్షంగా ఉండాలి, ప్రతి వాళ్ళు పిల్ల పాపలతో సుఖంగా ఉండాలనేసి బోనాలు సమర్పించుకుంటూ ఉంటారు. ఈ అమ్మవారి కృపతో మమ్మల్ని ఇంకా ముందుకు మంచి కార్యక్రమాల్లో మంచి సేవల్లో ముందుకు తీసుకెళ్ళి ఇలాంటి అనేక కార్యక్రమాలు మాతో జరిపించుకోవాలని బోధకొండమ్మ తల్లికి మేము భక్తిపూర్వకంగా మా బోనాలు సమర్పించుకున్నాం. అందరికీ నమస్కారం. నాది కిర్లంపూడి మండలం, కాకినాడ జిల్లా. అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చానంటే ఈ అమ్మవారి మహిమలు ఏంటో మీకు తెలిసి ఉండాలి. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. సత్యమైన తల్లి మొక్కుకున్నాం బోనం ఎత్తుకోడానికి వచ్చాము. ఇది మా అమ్మమ్మ గారి ఊరు. మా అమ్మమ్మ గారి ద్వారాగా ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఇదే ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం ఎత్తుకున్నాం. ఇంకో ఇక్కడికి వచ్చి బోనం అనే ఎత్తుకోవడం జరుగుతుంది. థ్యాంక్స్. జరిగే పండుగ చాలా ఘనంగా గొప్పగా జరుగుతుంది. మా తల్లిదండ్రులు కానించి వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా జరిగే పండుగ ఇది. చాలా ఫేమస్ అయిన తల్లి శ్రీ మాదకొండమ్మ తల్లి. అందుకని చాలా గొప్పగా ఈ పండుగ వేడుకగా జరుగుతుంది. 30వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. చాలా మంది చాలా ఊర్ల నుంచి కూడా వస్తారు. చాలా ఘనంగా అన్న కోరికలు నెరవేరుతాయి. చాలా ఘనంగా చెప్తుంది. 500 600 బాణాలు ఎత్తుకున్నారు. ఎవరు సొంతంగా తల్లి కమిటీ అందరినీ చూస్తారు. జై గ్రామం అండి, కోరుకొండ మండలం, తూర్పుగోదావరి జిల్లా. మాది వచ్చి మాతృశ్రీ మాదకొండమ్మ జాతర అండి. ఈ జాతర వచ్చి ఆషాఢం నెలలో స్టార్ట్ అవుతుందండి. ఆషాఢం ఫస్ట్ నుంచి చివరి వరకు జరుగుతాయండి. అలాగే 23వ తారీఖున బోనాల జాతర జరుగుతుందండి. ఈ రోజు నుంచి 30వ తారీఖు పండుగ వరకు జాతర జరుగుతుందండి. ఇది మా పూర్వీకుల కాడి నుంచి వస్తున్న పండుగ అండి. దీనికి మా గ్రామమే కాకుండా వేరే గ్రామం వాళ్ళు వేరే దేశం వాళ్ళు కూడా వచ్చి చేస్తారండి. విదేశీ యాత్రికులు కూడా వచ్చి చేస్తారండి. అంతేకాకుండా పండుగ అయిన తర్వాత పండుగ రోజు బోనాల కార్యక్రమం అయిపోయిన తర్వాత నైట్ ప్రోగ్రాలు ఉంటాయండి. అవి అయిన తర్వాత పండుగ నాడు నిప్పుల గుండం తొక్కడం, చెలిగాటం అవన్నీ వస్తాయండి. మాకు తెలిసిన కాడి నుంచి బోనాల జాతర జరుగుతుందండి. మా పూర్వీకుల కాడి నుంచి ఉన్నదండి. ఇది మా పూర్వీకుల కాడి నుంచి మా దగ్గరికి వచ్చిందండి. మేము కూడా చేస్తున్నామండి. మాకు తల్లి చల్లగా మా పాడి పంటలు, మా పిల్లల్ని, మా అమ్మల్ని చల్లగా మా గ్రామాన్ని కాపాడుతుందండి. అదే కాకుండా మా దేశంలో కూడా చాలా బాగా కాపాడుతుందండి. అందరి అందున్న ఆత్మకు బంధువైతివి
ఎనలేని పుణ్యం. చాముండేశ్వరివే నీవే మైసూరులో, శృంఖల దేవల్లే నీవే పశ్చిమలో, మహాలక్ష్మి మహారాష్ట్ర కైక వీరికలైనావే, పిఠాపురము కై పురహతి కాదేవైతివే, గిరిజమ్మ మాణిక్య మహదేవి, శ్రీ గౌరీ శారదా విశాలాక్షి నీవే, గిరిజమ్మ మాణిక్య మహదేవి, శ్రీ గౌరీ శారదా విశాలాక్షి నీవే, శ్రీదేవి భూదేవి సిరిధరిణి, శ్రీకరిణి శుభకరిణి మా జోగులాంబ, శ్రీదేవి భూదేవి సిరిధరిణి, శ్రీకరిణి శుభకరిణి మా జోగులాంబ, శ్రీశైలాన కొలువుండే భ్రమరాంబిక, నీ దర్శనమే కలిగిందో పుణ్యమే జన్మ, శక్తి శక్తి ముక్తి శక్తి అందరి అందున్న ఆత్మకు బంధువైతివే, సిరిలెన్నున్నా నీ పాదుక క్షమమాయనే,